నాన్ వెజ్ ప్రియులకి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యలు, పీతలు, చేపలు అబ్బో ఎన్నో ఉన్నాయి. మరి వెజిటేరియన్ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసమే మష్రూమ్ బిర్యానీ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్. రెసిపీ కావాలి అనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ప్రిపరేషన్స్ అయితే ఫస్ట్ అయితే రైస్ నానబెట్టుకోవాలి. సో కావాల్సిన రైస్ తీసుకొని వాటర్ వేసేసి మంచిగా 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసేసి పక్కన సోక్ చేసుకోవాలి. తర్వాత మనము వాటర్లో మష్రూమ్స్ అన్నీ కూడా వేసేసి నీట్గా వాష్ చేసుకోవాలండి. ఈ మష్రూమ్స్ మీద చాలా డర్టీ ఉంటుంది, అలానే మనకి ఫంగస్ కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇలా నార్మల్ వాటర్లో వాష్ చేసేసిన తర్వాత కొంచెం హాట్ వాటర్ పెట్టేసుకోవాలి. సో ఈ లోపల నేను వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. దీనికైతే పెద్దగా వెజిటేబుల్స్ ఏం పడవండి, టమోటో, ఆనియన్, పచ్చిమిర్చి అంతే. సో వీటిని అయితే నేను చక్కగా కట్ చేసుకున్నానండి. అందులోనే నీళ్ళు వేడెక్కాయి, అందులో మష్రూమ్స్ వేసేసి ఒక 5 minutes అలా పెట్టాను. సో ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. వీటిని జస్ట్ మనం 2 to 3 టైమ్స్ వాష్ చేసినా కూడా మనకి సరిపోదండి, ఖచ్చితంగా పీల్ ఆఫ్ చేసుకోవాలి. దీని మీద బ్యాక్టీరియా, ఫంగస్, మట్టి చాలా ఎక్కువ ఉంటుంది. మీరే చూడండి, పీల్ ఆఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత బ్లాక్గా ఉన్నవి కాస్త వైట్ అయిపోయాయో. సో ఈ విధంగా ఓపిక్గా పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీని తర్వాత చక్క కట్ చేసేసుకున్నాను. సో ఈ కట్ చేసుకున్న మష్రూమ్స్ని కొంచెం ఆయిల్లో ఉప్పు అలానే పసుపు వేసేసి ఫ్రై చేస్తున్నాను. సో ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మష్రూమ్స్లో నుంచి వాటర్ అనేవి వస్తాయండి. సో ఆ వాటర్ని పడేయాలి, నీట్గా ఫ్రై అయిపోతూ ఉంటాయి. ఈ లోపల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసుకుంటున్నాను. సో అలా అన్నీ కావాల్సినవన్నీ రెడీ చేసేసి పెట్టుకోవాలి. మనకు కావాల్సిన బిర్యానీ దినుసులు కూడా అన్నీ రెడీగా దగ్గరగా పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ అలానే నెయ్యి 2 ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు, లేదంటే నెయ్యి కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు అండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. ఇందులోకి బిర్యానీ దినుసులు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ కూడా వేసేస్తున్నాను. దీంతోపాటు కొంచెం షాజీరా అలానే జీలకర్ర కూడా వేస్తున్నానండి. ఇది కాస్త వేగిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో ఇలాంటప్పుడు మనము పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ ఈ 2 కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుని తర్వాత టమోటాస్ వేసేయాలి. సో మూత పెట్టి కాస్త మగ్గాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారం, అలానే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, అలానే కొంచెం జీలకర్ర పొడి వేసేసాను. మీ టేస్ట్కి తగినట్టు మీరు ఎంతైనా మసాలాస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి కాస్త మగ్గాక పుదీనా అలానే కొత్తిమీర వేసి ఇవి కూడా మగ్గిన తర్వాత మష్రూమ్స్ మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో అది కూడా వేసేయాలన్నమాట. కొంచెం సేపటికి ఆయిల్ ఇలా బయటకు వస్తుంది. అప్పుడు నానబెట్టుకున్న బియ్యం అలానే వాటర్, నేను 1 గ్లాస్ బియ్యానికి 3 ఇంతలు నీళ్ళు, ట్రిపుల్ ద రైస్ అనమాట. వాటర్ అనేది ట్రిపుల్ ద రైస్ ఉండాలి. సో వేసేసుకున్న తర్వాత సాల్ట్ ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు. గల్లలుప్పు వేసానండి నేను. సో తర్వాత మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి, చక్కగా ఉడికిపోతుంది. అయితే దీన్ని ఎక్కువ తిప్పుతూ ఉండకూడదు అనమాట. సో ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే కొంచెం పలుకులుగా ఉన్నప్పుడే ఆఫ్ చేయాలండి. తర్వాత ఒక 10 minutes అలా వదిలేస్తే మంచిగా కుక్ అయిపోతుంది. సో మీకు కావాలి అనుకుంటే ఇలా కొత్తిమీర అలానే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే వేస్తాను, చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో మన మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి గుమగుమలాడుతూ ఎంత బాగుందో, అసలు చాలా బాగా వచ్చింది. మీరు కావాలి అంటే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. చాలా బాగుందండి, ఎంత బాగుందో. ఖచ్చితంగా మేము ఈ మష్రూమ్ రైస్ చేసుకుంటున్నాము అంటే అది మాకు స్పెషల్ డే అనమాట. చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.